వెల్కమ్ టు క్లాస్. ఈ క్లాస్లో మనం తెలంగాణలో చేనేత కార్మికుల యొక్క దుస్థితిని గురించి అధ్యయనం చేద్దాము. ఇది సోషల్ స్ట్రక్చర్లో యూనిట్ 4లో తెలంగాణ స్పెసిఫిక్ సోషల్ ఇష్యూస్ అనేటువంటి యూనిట్లో ఒక అంశంగా మనకుంది. సో దీంట్లో మనకి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఎలా ఉంటుందంటే, తెలంగాణలో అత్యధికంగా చేనేత కార్మికులు ఏ జిల్లాలో ఉన్నారు, చేనేత కార్మికులు క్రైసిస్లో ఉండడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, చేనేత కార్మికులు ఏ రకమైనటువంటి వలసలకు, అంతర్రాష్ట్ర వలసలక, వృత్తిపరమైన వలసలక, తర్వాత అంతర్జాతీయ వలసలక, బహిర్గత వలసలకు వెళ్తున్నారా, తర్వాత చేనేత రంగం దుస్థితికి దిగజారడానికి దోహదపడినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూతో పాటుగా తెలంగాణలో చేనేత విషయంలో ఎన్నో స్థానంలో ఉంది, తెలంగాణలో ఏ ప్రాంతాల్లో చేనేత కేంద్రాలు ఉన్నవి, తర్వాత గొల్లబామ చీరే ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, తర్వాత ఇక్కత్ చీర ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, తెలంగాణలో ఎన్ని క్లస్టర్స్ ఉన్నవి అనేటువంటి తెలంగాణలో చేనేత రంగానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద, అలాగే తెలంగాణ చేనేత కార్మికులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, దానికి దోహదపడినటువంటి పరిస్థితుల మీద ఈ 3-4 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ చేనేత కార్మికులు క్రైసిస్లో ఉండడానికి గల కారణాలను మనం అధ్యయనం చేయడానికి ముందుగా తెలంగాణలో మరియు ఇండియాలో బేసిక్గా చేనేత రంగానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, చేనేత రంగానికి యొక్క ఒక గ్లాన్స్ వేద్దాం దాని మీద, చేనేత రంగం ఎలా ఉందని చెప్పేసి. మనకు ముఖ్యంగా చేనేత రంగం అంటే కేవలం వృత్తిపరమైన, కేవలం కొన్ని కులాలకు సంబంధించినటువంటి వృత్తి అనే కాకుండా, చేనేత అనేటువంటి అంశంలో భారతీయత, భారతీయ సంస్కృతి, భారతీయ విలువలు, భారతీయ కట్టుబొట్టు అనేది అందులో ఇమిడి ఉంటుంది. చేనేత అనేది కేవలం ఒక వృత్తిగానే కాకుండా ఒక సంస్కృతిగా, ఒక కళగా, ఒక నైపుణ్యంగా మనం అర్థం చేసుకోవాలి. మనం దేశవ్యాప్తంగా చూసినప్పుడు చేనేత రంగం మీద ఆధారపడి ఇప్పటికీ కూడా 43 లక్షల మంది ప్రజలు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యేటువంటి అన్ని రకాల చేనేత ఉత్పత్తుల్లో 95% చేనేత ఉత్పత్తులు భారతీయ నేతన్నలు తయారు చేసినవే. అంటే ప్రపంచంలో 95% చేనేత ఉత్పత్తులు భారతదేశం నుంచే తయారవుతున్నవి. అంటే భారతదేశం ప్రపంచంలో చేనేత ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఉంది. అలాగే మనం చూసినట్టయితే ఈ 43 లక్షల మంది చేనేత వృత్తిదారుల్లో అన్ని రకాల క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల మతాల వాళ్ళు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఈ 43 లక్షల మంది చేనేత కార్మికుల్లో 10% ఎస్సీలు ఉన్నారు, 45% బీసీలు ఉన్నారు, 27% ఓసీలు ఉన్నారు. హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలు, ముస్లింలు కూడా చేనేత కార్మికులుగా వివిధ ప్రాంతాల్లో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సో మన దేశంలో కనుక మనం పరిశీలించినట్టయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రము అత్యధిక చేనేత ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేస్తూ దేశంలో మొదటి స్థానంలో ఉంది చేనేత రంగంలో. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ చేనేత రంగంలో పశ్చిమ బెంగాల్ తర్వాత ద్వితీయ స్థానాన్ని అలంకరిస్తూ ఉంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, భారతదేశం ప్రపంచంలో ఫస్ట్, పశ్చిమ బెంగాల్ దేశంలో ఫస్ట్, తెలంగాణ దేశంలో 2వ స్థానంలో ఉంది. తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా నేతన్నలు ఉన్నారు. అత్యధికంగా నేత సంబంధిత అంటే చేనేత కార్మికులకు సంబంధించిన ఉత్పత్తులు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న జిల్లా మన తెలంగాణలో కరీంనగర్ జిల్లా. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. పశ్చిమ బెంగాల్, తెలంగాణ 2వ స్థానము, కరీంనగర్లో మనం సిరిసిల్ల అంటాం. సిరిసిల్ల ప్రాంతాన్ని ఉరిసిల్లగా పిలిచేటువంటి పరిస్థితి చేనేత కార్మికుల, సిరిసిల్లాని ఉరిసిల్లగా పిలవడం అనేది చేనేత కార్మికుల యొక్క దుస్థితికి దర్పణంగా మనం చెప్పుకోవచ్చు. మన తెలంగాణలో మొత్తం మీద 82,435 మంది చేనేత కార్మికులు సహకార రంగాల కింద తమ వృత్తిని కొనసాగిస్తున్నారు. ఈ సహకార రంగానికి ఆవల 1,58,902 మంది కార్మికులు సహకార రంగానికి కావాలన్నారు. అంటే చాలామంది కేవలం 82,000 ఉన్నారు. అంటే ఇంకా 1,58,000 మంది అనార్గనైజ్డ్గా వ్యక్తిగతంగా తమ వృత్తిని కొనసాగిస్తున్నారు. అలాగే తెలంగాణలో 475 చేనేత సొసైటీలు ఉన్నాయి, 205 ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా భౌగోళిక గుర్తింపు పొందినటువంటి చేనేత ఉత్పత్తి పోచంపల్లి ఇక్కత్ చీర, అలాగే సిద్దిపేట గొల్లబామ చీర. ముందుగా గుర్తింపు పొందింది మాత్రము పోచంపల్లి ఇక్కత్ డిజైన్తో తయారు చేసేటువంటి చేనేత ఉత్పత్తులు, అలాగే మెదక్ జిల్లాలో తయారు చేసేటువంటి గొల్లబామ, మెదక్ జిల్లా సిద్దిపేటలో తయారు చేసేటువంటి గొల్లబామ చీరలు జియోగ్రఫికల్ ఇండికేషన్ యాక్ట్ కింద గుర్తింపు పొందినటువంటివి. మనకి IHDS పథకం కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16 చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం 1950వ సంవత్సరంలో జాతీయ చేనేత విధానాన్ని ప్రకటించింది. అలాగే 1985 సంవత్సరంలో తీసుకొని వచ్చినటువంటి
చేనేత ఉత్పత్తుల రిజర్వేషన్ చట్టం ప్రకారము మనకి 11 రకాల ఉత్పత్తులని కేవలం చేనేత రంగంలోనే చేనేత కార్మికులే ఉత్పత్తి చేయాలి, పారిశ్రామిక విధానంలో ఉత్పత్తి చేయకూడదని చెప్పేసి 11 రకాల ఉత్పత్తులని చేనేత రంగానికి రిజర్వ్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ, అలాగే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ పథకం కింద నేత కార్మికులకు ఆర్థికంగా చితికిపోయినారు కాబట్టి నేత కార్మికులకు ఆసరా పథకం కింద సామాజిక సహాయత పథకాన్ని అమలు చేస్తూ ఉంది, పెన్షన్లు ఇస్తూ ఉంది. ఈ ఆసరా పథకం కింద అత్యధికంగా లబ్ధిదారులు ఉన్నటువంటి జిల్లా, చేనేత రంగంలో అత్యధికంగా లబ్ధిదారులు ఉన్నటువంటి జిల్లా కరీంనగర్. అలాగే సమగ్ర చేనేత గ్రామీణాభివృద్ధి పథకము 1991 సంవత్సరం నుంచి అత్యధికంగా చేనేత కార్మికులు ఉన్నటువంటి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు వృద్ధి చేయడం కోసము 1991 నుంచి సమగ్ర చేనేత గ్రామీణాభివృద్ధి పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. అలాగే దీన్ దయాళ్ ప్రోత్సాహక పథకాన్ని 2000 సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. ప్రాజెక్ట్ ప్యాకేజ్ అనేటువంటి పథకాన్ని 1992 నుంచి అమలు చేస్తున్నారు. కేంద్రంలో ఢిల్లీలో చేనేత మ్యూజియాన్ని స్థాపించి చేనేత రంగం యొక్క, చేనేత కళల యొక్క ప్రాముఖ్యాన్ని ప్రజల్లో చాటి చెప్పేందుకు మనకు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ని 1965 సంవత్సరంలో ఏర్పాటు చేసి దాని ద్వారా విదేశాల్లో చేనేత ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేయడానికి ఒక సింగిల్ విండో విధానం ద్వారా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ భూంకాల్ బీమా యోజన అనేటువంటి పథకం కింద చేనేత కార్మికులకు బీమా సౌకర్యాన్ని అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వారణాసిలో, సేలంలో, జోధ్పూర్లో, గౌహతిలో, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో, ఈ 5 ప్రాంతాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీస్ని 5 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీస్ని ఏర్పాటు చేసి హ్యాండ్లూమ్ టెక్నాలజీని ముందు తరాలకు అందిస్తూ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రొఫెషనలైజ్ చేయడానికి మనకు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే చేనేత కండే, అంటే చేనేత కార్మికులకు అవసరమైనటువంటి ముడిసరుకు అయినటువంటి కండే ధర అంటే దారము, నూలు దారము రేటు పెరగడంతో ఆ దారాన్ని సబ్సిడీ కింద అందిస్తూ 10% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే ఆ 10%కి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరొక 10% కలిపేసి మొత్తము యార్న్ సప్లై స్కీమ్ అనేటువంటి పథకం కింద, YSS యార్న్ సప్లై స్కీమ్ అనేటువంటి పథకం కింద మనకి 20% సబ్సిడీతో కూడినటువంటి యార్న్ని చేనేత కార్మికులకు అందివ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఇంతకుముందు దీనిని మిల్ గేట్ ప్రైస్ స్కీమ్ అనేటువంటి వారు, కేంద్ర ప్రభుత్వం మిల్ గేట్ ప్రైస్ కింద 10% సబ్సిడీ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 10% కలిపి యార్న్ సప్లై స్కీమ్ కింద చేనేత కార్మికులకు సబ్సిడీ రేటుకి ముడి సరుకును అందిస్తున్నారు. అలాగే ఇంతకుముందు ఫ్లిప్కార్ట్ ద్వారా చేనేత సరుకులను అధికంగా అమ్మేవారు. ప్రస్తుతం ఈ మధ్య కాలంలో అమెజాన్ అనేటువంటి ఆన్లైన్ సంస్థ ద్వారా చేనేత ఉత్పత్తుల్ని అమ్మేందుకు ప్రభుత్వము చర్యలు చేపట్టింది. సో ఈ రకంగా ప్రభుత్వము ముందటికి వెళ్తున్నప్పటికీ కూడా మనం చూసినట్టయితే తెలంగాణలో వలసలు అధికంగా ఎక్కువైపోయినాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి కొంతమంది తెలంగాణ ప్రాంతాన్ని దోపిడీ చేస్తే, కానీ తెలంగాణలో పుట్టినటువంటి వాళ్ళు, తరతరాలుగా వృత్తిని నమ్ముకునేటువంటి వాళ్ళు వేరే రాష్ట్రానికి పోయి బతికేటువంటి పరిస్థితి మనకి ఏర్పడ్డది. సో దీనికి కనుక కారణాలు కనుక మనం చూసుకున్నట్టయితే కొంచెం వెనుకకి వెళ్ళాలి. మన పురాతన కాలంలో భారతదేశంలో చేనేత రంగం అనేది అంటే భారతదేశంలో ఉత్పత్తి చేసినటువంటి వస్తువులకు యూరోప్లో, గ్రీక్లో, చైనాలో, తర్వాత వేరే ప్రాంతాల్లో అత్యధికమైనటువంటి డిమాండ్ ఉండే. పట్టు పరిశ్రమ చైనా తర్వాత భారతదేశము ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. సో అట్లా స్వయం సిద్ధతతోటి, ఒక ఆర్థిక పరంగా ముందంజతోటి, కళాత్మకంగా కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేటువంటి చేనేత రంగము ఈరోజు సంక్షోభానికి దారితీస్తుందంటే దానికి కారణము ముఖ్యంగా బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి విధానాలు, పారిశ్రామికీకరణ ఫలితంగా చేనేత రంగం అంతా కూడా, అంటే వస్త్ర ఉత్పత్తి అంతా కూడా పారిశ్రామిక విధానంలో రావడము, అలాగే ముడిసరుకు, చేనేతకు సంబంధించినటువంటి ముడిసరుకు రేటు విపరీతంగా పెరిగిపోవడము. సో ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి. వాటిని ఒకసారి మనం పరిశీలించినట్టయితే, బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళ వలస విధానంలో భాగంగా మొదటి దశలో భారతదేశంలో ఉన్నటువంటి ముడిసరుకును తీసుకెళ్ళి వారి కంపెనీల్లో, అంటే మాంచెస్టర్లో గుడ్డను ఉత్పత్తి చేసి ఆ గుడ్డను తీసుకొచ్చి మళ్ళీ భారతదేశ మార్కెట్లో అమ్మేవారు. అంటే వాళ్ళు ముడిసరుకుని తక్కువ రేటుకు తీసుకుపోయి ముడిసరుకును మొత్తం బ్రిటిష్ వారే కొనడం వల్ల చేనేత కార్మికులకు ముడిసరుకు దొరకడం కష్టమైంది. దాంతోపాటు ముడిసరుకు రేటు కూడా పెరిగింది. సో దానివల్ల ఏంటంటే, అలాగే పారిశ్రామిక విధానంలో ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులు, మాంచెస్టర్ ఉత్పత్తులన్నీ కూడా భారతదేశం మీద డంప్ చేయడం జరిగింది. అక్కడ చేనేత కార్మికులకు మొదటి దెబ్బ పడింది బ్రిటిష్ వారి పరిపాలన వల్ల. దాని తర్వాత బ్రిటిష్ వారు ఏం చేశారు, మన దేశంలోనే చేనేత రంగాన్ని దెబ్బతీసే విధంగా పారిశ్రామిక విధానంలో గుడ్డ ఉత్పత్తి తయారీ ప్రారంభమైంది. ఎప్పుడైతే పారిశ్రామిక విధానంలో గుడ్డ ఉత్పత్తి ప్రారంభమైందో ఇమీడియట్గా
చేనేత కార్మికులు ఈ పారిశ్రామిక రంగానికి పోటీగా తమలో నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో పెట్టుబడిదారులు ఉత్పత్తి చేసినటువంటి స్థాయిలో వారి యొక్క మన్నికకు దీటైన విధానంలో అలాగే రెడీమేడ్ వస్తువులకు దీటైన విధానంలో డిజైన్స్ తీసుకురాలేక సాంప్రదాయ విధానంలో ముందడికి వెళ్ళేసరికి కన్జ్యూమర్స్ కూడా అత్యధికంగా నూలు మిల్లుల ద్వారా ఉత్పత్తి అయినటువంటి వస్త్రాల వినియోగం అనేది పెరిగింది. అలాగే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో వస్త్రధారణలో మార్పు రావడము, విదేశీ వస్త్రధారణ తీసుకోవడము, అలాగే ఇదే ఎల్పిజి, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ వల్ల ఏమైందంటే వివిధ దేశాల నుంచి పత్తి ఎగుమతులు వేరే దేశాలకి వెళ్ళడం, వేరే దేశాల నుంచి వస్త్రాలు ఇక్కడికి రావడం, తద్వారా చేనేతకు గిరాకీ తగ్గడము. సో ఇలాంటి కారణాల వల్ల అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వచ్చినటువంటి మార్పుల వల్ల, పారిశ్రామికీకరణ వల్ల, ముందుగా బ్రిటిష్ వారి వస్త్ర విధానాల వల్ల, ప్రభుత్వం వేసినటువంటి సీతకన్ను వల్ల, 1950లో రూపొందించినటువంటి చేనేత విధానం సమగ్రంగా చేనేత కార్మికులకు సంక్షేమం కలిగించే విధంగా లేకపోవడము, అలాగే 1985లో రూపొందించినటువంటి చేనేత రిజర్వేషన్ చట్టంలో కేవలం 11 వస్తువులు మాత్రమే చేనేత రంగానికి రిజర్వ్ చేయడం. అలా 11 వస్తువులు రిజర్వ్ చేయకుండా ఎక్కువ మొత్తంలో వస్తువులు రిజర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దీని అర్థం ఏంటంటే చేనేత రిజర్వేషన్ చట్టం ప్రకారం చేనేత రంగానికి రిజర్వ్ చేసినటువంటి 11 రకాల ఉత్పత్తులు పారిశ్రామిక విధానంలో ఉత్పత్తి చేయడానికి వీలు లేదు. దానివల్ల ఏమైతే వీళ్ళు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులకి డిమాండ్ ఉంటుంది. ఒకవేళ ఆ వస్తువులు కూడా పారిశ్రామిక విధానంలో ఉత్పత్తి చేస్తే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ పోటీని వీళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు పారిశ్రామిక విధానంలో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్ని వీళ్ళు తయారు చేయలేరు. అలాగే అంత పెద్ద మొత్తంలో వస్త్రాల ఉత్పత్తి వీళ్ళు చేయలేరు. కాబట్టి దీన్ని అధిగమించడం కోసం 11 రకాల ఉత్పత్తులు మాత్రమే పెట్టడం జరిగింది. ఈ 11 రకాల ఉత్పత్తుల బదులు ఇంకా ఎక్కువ ఉత్పత్తులు పెట్టినట్టయితే చేనేత రంగం బతికి బట్ట కట్టేదనేటువంటి అభిప్రాయం కూడా కలదు. సో కాబట్టి ఈ చరిత్రలో వచ్చినటువంటి అంటే చారిత్రకంగా వచ్చినటువంటి మార్పులు, ప్రజల జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులు, అలాగే చేనేత కార్మికులు సంఘటితంగా లేకపోవడం, చేనేత విధానం లోపంగా ఉండడం, ప్రభుత్వ వ్యయం తక్కువగా ఉండడం, ప్రభుత్వ ప్రోత్సాహం చేనేత రంగం మీద తక్కువగా ఉండడం, దాన్ని ఒక వృత్తిగానే పరిగణిస్తూ భారతదేశం యొక్క సంస్కృతికి ఒక ప్రతినిధిగా భావించలేకపోవడం. సో ఇలాంటి కారణాల వల్ల చేనేత కార్మికులు గిట్టుబాటు లేక ఎన్ని పథకాలు ఉన్నప్పటికీ తీవ్రమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోలేక కుటుంబ పోషణ నిమిత్తము అంటే ఒక ఇంట్లో మగ్గాన్ని పెట్టుకొని ఇంట్లో గుడ్డను ఉత్పత్తి చేసేటువంటి చేనేత కార్మికుడు ఈ వస్త్ర ప్రపంచంలో మొత్తం కూడా మెషినైజేషన్ రావడంతో, ఇండస్ట్రీలు రావడంతో తాను కూడా సొంత పనిని వదిలిపెట్టి సొంత సాంప్రదాయ కళా నైపుణ్యాలను వదిలేసి ఎక్కడైతే బట్టల మిల్లులు అధికంగా ఉన్నాయో ఆ ప్రాంతానికి వలసపోవడం జరిగింది. ఆ క్రమంలోనే బొంబాయి, భీమండ్, అహ్మదాబాద్ లాంటి ప్రాంతాలకి, సూరత్ లాంటి ప్రాంతాలకి అత్యధికంగా మన వరంగల్, కరీంనగర్, అలాగే నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి నేతన్నలు వలసపోవడం జరిగింది. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ఈ వలసల్ని మనం వృత్తిపరమైన వలసలు అని చెప్పొచ్చు. ఇక్కడ చేనేత కార్మికులే, అక్కడ మళ్ళీ సేమ్ వృత్తి చేనేత నేత రంగం కాకపోతే హ్యాండ్లూమ్స్ ఉండొచ్చు, మిషనైజేషన్, పవర్ లూమ్స్ ఉండొచ్చు, మిషనైజేషన్ ఉండొచ్చు. కాకపోతే వాళ్ళు చేసేటువంటి పని మాత్రము టెక్స్టైల్ సెక్టారు. సో ఈ రకంగా వృత్తిపరమైనటువంటి వలసలు. రెండవది అంతర్రాష్ట్ర వలసలు. ఈ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలసపోవడం అనేది మనకు క్లియర్గా అవుపడుతుంది. దాంతోపాటు కరీంనగర్లో చేనేత రంగం దెబ్బతినడంతో గల్ఫ్కి కూడా వలసలు అధికంగా కానవస్తాయి. సో ఈ రకంగా మనం చేనేత కార్మికులు ఈరోజు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారంటే దానికి కారణం ఏంటంటే ఈ తర్వాత బ్రిటిష్ పాలనలోనే చేనేత రంగము సంక్షోభం వెళ్ళడానికి బీజాలు పడ్డాయి. అలాగే వాళ్ళు మాంచెస్టర్ వస్త్రాలు తీసుకొచ్చి భారతీయ మార్కెట్ మీద వదిలేసినారు. అలాగే భారతదేశంలో పారిశ్రామికీకరణ మొదలైంది, గ్లోబలైజేషన్ వచ్చింది, ప్రైవేటైజేషన్ వచ్చింది, లిబరలైజేషన్ వచ్చింది. దాంతో ఏంటంటే ముడిసరుకు గిరాకీ అయిపోయింది, ముడిసరుకు వేరే దేశాలకు ఎగుమతి అవ్వడం మొదలుపెట్టింది, స్పిన్నింగ్ మిల్లులు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో, ఒక ఇండస్ట్రియల్ సెక్టర్లో, ఒక మార్కెట్ పద్ధతిలో, పెత్తందారు వ్యవస్థలో భాగం అయిపోయినాయి. అంటే వృత్తి కాస్త ఏమైందంటే పెత్తందారు విధానంలో మార్కెట్ వ్యవస్థలో భాగం కావడం వల్ల వారిచ్చేటువంటి పోటీకి వీరు తట్టుకోలేక, మార్కెట్ని నిలబెట్టుకోలేక, అలాగే ప్రజల ఆలోచన విధానంలో చేనేత ఉత్పత్తులు ముతకగా ఉంటాయనేటువంటి విధానము, రెడీమేడ్ వస్తువుల వైపు ఎక్కువగా మోజు చూపెట్టడం, ఈ కారణాల వల్ల చేనేత కార్మికులు తీవ్రమైనటువంటి ఆర్థిక మరియు సామాజిక మానసిక పరిస్థితిని ఎదుర్కొంటూ ప్రస్తుతం క్రైసిస్లో ఉన్నారు. ఈ క్రైసిస్ నుంచి బయటికి రావడం కోసం ఒక తోడ్పాటుగా ఆసరా పథకాన్ని చేనేత కార్మికులకి తెలంగాణ ప్రభుత్వం అప్లై చేయడం జరిగింది. అందులో భాగంగా అత్యధికంగా ఆసరా పథకాన్ని అందుతున్నటువంటి నేత కార్మికులు కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా అవుపడతారు. సో ఈ విభాగం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్లు ఏంటంటే చేనేత రంగంలో తెలంగాణ 2వ స్థానం,
చేనేత రంగంలో మొదటి స్థానం పశ్చిమ బెంగాల్. తెలంగాణలో మొదటి స్థానం కరీంనగర్. చేనేత కార్మికుల్లో అవుపడేటువంటి వలసలు, వృత్తిపరమైన వలసలు, అంతర్రాష్ట్ర వలసలు 16 చేనేత క్లస్టర్లు మనకు తెలంగాణలో ఉన్నాయి. మనకి ఈ మధ్య కాలంలో మనకు చాలా సందర్భాల్లో గౌరవ సీఎం గారు ప్రకటించినారు. వరంగల్ జిల్లాలో మనకి చేనేతకు సంబంధించినటువంటి స్పెషల్ జోన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ గుర్తుపెట్టుకోండి, కరీంనగర్ జిల్లా ఫస్ట్ స్థానం తెలంగాణ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రెండో స్థానం గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో 95% ఉత్పత్తులు భారతదేశానివే, భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చేటువంటి అంశం ఉంటుంది. అలాగే చేనేత కార్మికుల దుస్థితికి దోహదపడినటువంటి పరిస్థితులు ఏంటి అని థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పారిశ్రామికీకరణ, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఇవన్నీ కూడా కారణాలుగా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు తెలుసు భారతదేశము వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశము. జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా చాలా తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. పురాతన కాలం నుంచి ఆధునిక కాలం వరకు వ్యవసాయ రంగము చాలా మార్పులకు లోనైంది. ఒకప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తికి మరియు కుటుంబం తిండి అవసరాలకి మాత్రమే వ్యవసాయం అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇప్పుడు మార్కెట్ బేస్డ్ అగ్రికల్చర్ సిస్టమ్ రావడం, మెషనైజేషన్ రావడము, తర్వాత బోరు బావులు అధికంగా కావడము, కరెంటు మీద ఎక్కువగా ఆధారపడము, కమతాలు చిన్నగా కావడము. సో ఇలాంటి కారణాల వల్ల వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరిగి, ముఖ్యంగా హరిత విప్లవం తర్వాత పంట దిగుబడికి ఇన్పుట్స్ కాస్ట్ ఎక్కువ పెరిగి మద్దతు ధరల వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల, డిమాండ్ సప్లై అనేది రైతులకి డిస్ఫేవర్గా ఉండడం వల్ల రోజు రోజుకి అప్పులు పెరిగి రైతాంగం నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు ఇలాంటి సమస్యల వల్ల వ్యవసాయ రంగము సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నది. ఇందుకు కారణాలను మనం తర్వాత పరిశీలిద్దాం. దానికంటే ముందు ఈ వ్యవసాయ రంగం యొక్క సంక్షోభాన్ని మనం పరిశీలించినట్టయితే దానికి ప్రధానంగా ఎన్సీఆర్బీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గణాంకాలని మనం ఆధారంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు టాపిక్లో డైరెక్ట్గా ఉన్నటువంటి అంశం ఏంటంటే వ్యవసాయ ఫార్మర్స్ డిస్ట్రెస్ ఇన్ తెలంగాణ అన్నాడు. కాబట్టి తెలంగాణలో వ్యవసాయ రంగము ఎంత ఇబ్బందికర పరిస్థితిలో క్రైసిస్లో ఉంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అధ్యయనం చేసినప్పుడు మనకు క్వశ్చన్స్ ఏ రకంగా పడవచ్చు అంటే, రైతుల యొక్క ఆత్మహత్యలు ఏ జిల్లాలో ఎక్కువ జరుగుతున్నాయి, తెలంగాణ రైతుల ఆత్మహత్యల విషయంలో ఎన్నవ స్థానంలో ఉంది, మొత్తం దేశంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలో తెలంగాణ యొక్క రైతుల ఆత్మహత్యల శాతం ఎంత, తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి అంత తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి తమ తనువు చాలించడానికి సిద్ధపడుతున్నందుకు దోహదపడుతున్నటువంటి ఇబ్బంది పెడుతున్నటువంటి కారణాలు ఏంటి. మనకు జనరల్గా సొసైటీలో మనం అబ్జర్వ్ చేసినప్పుడు చాలా కారణాలు ఉండొచ్చు, కానీ మనకు ఎన్సీఆర్బీ వారి లెక్కలే మనకు ప్రామాణికం కాబట్టి వాటి ఆధారంగా మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ టాపిక్ ఫార్మర్స్ డిస్ట్రెస్ అనే టాపిక్ డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా వీటి నుంచి ఏ రాష్ట్రంలో అధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఏ జిల్లాలో అధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి కారణాలు ఏంటి, దాంతోపాటు ఈ రైతులకు సంబంధించినటువంటి కమిటీలు, అంటే రైతాంగం సంక్షోభంలో ఉంది కాబట్టి ఈ సంక్షోభానికి సంబంధించిన కమిటీలు ఏమున్నాయి, తెలంగాణలో రైతాంగం సంక్షోభంలో ఉండడానికి దోహదపడే అంటే కారణభూతమైనటువంటి అంశాలు ఏమున్నాయి, కమతాలు కావచ్చు, కరెంటు విషయం కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, మద్దతు ధరల రేటు కావచ్చు. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అధ్యయనం చేసుకున్నప్పుడు దీని నుంచి ఏ ప్రశ్న వచ్చినా సమాధానం పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకుని రైతుల ఆత్మహత్యల మీద క్వశ్చన్ పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఎన్సీఆర్బీ వాళ్ళని ప్రామాణికంగా తీసుకుంటాం. అలాగే తెలంగాణలో మరియు భారతదేశంలో వ్యవసాయాన్ని ఋతుపవనాలతో జూదంగా కొంతమంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు పేర్కొంటారు. ఎందుకంటే మనకి వ్యవసాయ ఆధారితమైనటువంటి భూములు అధికంగా ఉన్నాయి కాబట్టి వ్యవసాయ ఋతుపవనాలు సరిగా వచ్చినప్పుడే వ్యవసాయం సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో కాబట్టి తెలంగాణలో మరియు భారతదేశంలో అందుకే వ్యవసాయాన్ని ఋతుపవనాలతో జూదంగా చాలామంది వ్యాఖ్యానించడం జరుగుతుంది. మనకి లేటెస్ట్ ఉన్నటువంటి డేటా ప్రకారము రైతులు తీవ్రమైనటువంటి సంక్షోభానికి, మానసిక వేదనకు, ఆర్థికపరమైన ఇబ్బందులకు లోనై చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారము మనకి మన దేశంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యల్లో 43% ఆత్మహత్యలు రైతులవే. అంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఒక సంవత్సరం జరిగేటువంటి ఆత్మహత్యలు, రకరకాల కారణాల వల్ల జరిగే ఆత్మహత్యల్లో 43% ఆత్మహత్యలు వ్యవసాయ రంగం సంక్షోభం వల్లనే జరుగుతూ ఉన్నాయి. ఈ ఆత్మహత్యల పరంగా ఆత్మహత్యలు
మొత్తం మీద దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైతుల ఆత్మహత్యలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రము మహారాష్ట్ర. మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలో అత్యధికంగా రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు ఆత్మహత్యల విషయంలో తెలంగాణ రైతాంగం ఆత్మహత్యలు రెండవ స్థానంలో ఉంది. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. తెలంగాణలో మళ్ళీ మెదక్ జిల్లా రైతుల ఆత్మహత్యల విషయంలో రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో మెదక్ జిల్లాలో అత్యధికంగా జరుగుతున్నవి. మనకు స్త్రీ రైతుల ఆత్మహత్యల పరంగా చూసుకున్నప్పుడు తెలంగాణలో అత్యధికంగా జరుగుతున్నాయి. ఓవరాల్గా రైతుల ఆత్మహత్య పరంగా చూసుకున్నప్పుడు మాత్రం మహారాష్ట్రలో అత్యధికంగా జరుగుతున్నాయి. ఓవరాల్గా రైతుల ఆత్మహత్యలు తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో మొత్తం రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు 15.9%. తెలంగాణ పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో నిజామాబాద్లో అతి తక్కువగా, మెదక్లో అతి ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక ఈ రాష్ట్రాల్లోనే 90% రైతుల ఆత్మహత్యలు మనకు కానవస్తూ ఉన్నాయి. సో దీనికి కనుక మనం కారణాలను చూసుకున్నట్టయితే, గణాంకాల ప్రకారం కారణాలు చూసుకున్నట్టయితే, ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలకు కారణభూతమవుతున్నటువంటి అంశం, మొదటి అంశము ఆర్థిక పరంగా రైతుల దివాలా తీయడము. పంటల నష్టమే కావచ్చు, కరువే కావచ్చు, మద్దతు ధరలు ఉండకపోవడమే కావచ్చు, తరతరాలుగా అప్పుల బారిలో కూరుకొని పోవడమే కావచ్చు, ఇన్ఫార్మల్ క్రెడిట్ సిస్టమ్ మీద ఆధారపడి ఉండడం వల్ల అధికమైన వడ్డీలు కట్టడమే కావచ్చు, నకిలీ పురుగు మందులే కావచ్చు, ఏది ఏమైనప్పటికీ వ్యవసాయం చేయడం వల్ల, ఆర్థికంగా దివాలా తీయడం వల్ల 20% ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల్లో 20.6% మంది రైతులు కు కారణమవుతున్నటువంటి మొదటి అంశము మనకి ఆర్థిక పరంగా దివాలా తీయడం. అదే తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు కూడా రైతుల ఆత్మహత్యకు ప్రధానంగా కారకమవుతున్నటువంటి అంశం ఏంటంటే ఆర్థిక పరంగా రైతులు దివాలా తీయడం. ఈ రకరకాల కారణాల వల్ల, పంట దిగుబడి లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల. సో అలాగే 44.5% ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 44.5% స్మాల్ ఫార్మర్సే ఉన్నారు. 28% ఉపాంత రైతులే ఉన్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల్లో 65.7% మంది రైతులు 30 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్య ఉన్నటువంటి వారే ఉన్నారు. సో కాబట్టి విలువైనటువంటి మానవరులను కోల్పోతున్నాము. అంటే ఒక వ్యక్తి ఆత్మహత్యకి ఎప్పుడు పాల్పడతాడు, అతనికి ఎటువంటి సమాజంలో ఎవరు హెల్ప్ చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళినప్పుడు, పూర్తిగా ఎలిమినేట్ చేయబడ్డప్పుడు ఆత్మహత్యకు, అంటే ఇంకా ఆ సమస్య నుంచి బయటికి రాలేనటువంటి కండిషన్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఆత్మహత్యకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుందని మనకు సైకాలజిస్టులు చెప్తా ఉన్నారు. సో ఈ క్రమంలో ఎందుకు తెలంగాణలో ఆత్మహత్యలకు దారితీసేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉద్భవించాయి, ఎందుకు తెలంగాణ రైతుల ఆత్మహత్యల విషయంలో రెండో స్థానంలో ఉంటుందని ఆలోచించినప్పుడు, తెలంగాణ యొక్క రాష్ట్రం యొక్క విస్తీర్ణంలో 43.2% విస్తీర్ణం వ్యవసాయ సాగుకు అనుకూలంగా ఉంది. ఈ మొత్తం విస్తీర్ణాన్ని కనుక మనం చూసినట్టయితే 55.54 లక్షల భూకమతాల్లో విస్తరించి ఉంది. అంటే తెలంగాణ మొత్తం మీద 55.54 లక్షల భూకమతాలు ఉన్నాయి. ఈ భూకమతాలన్నీ కూడా చాలా చిన్న చిన్న భూకమతాలు. తెలంగాణలో ఆవరేజ్ భూకమతము 1.11 హెక్టార్లు. అంటే చిన్న భూకమతాలు చిన్నగా ఉండడం వల్ల, చిన్న రైతులు అధికంగా ఉండడం వల్ల వారికి క్రెడిట్ ఫెసిలిటీస్ సరిగా ఉండకపోవడం, పరపతి సౌకర్యాలు సరిగా లభించకపోవడం, పంట దిగుబడి సరిగా లభించకపోవడం, వాళ్ళకి దిగుబడికి, వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయానికి, కుటుంబ ఖర్చులకి మధ్య వ్యత్యాసంతో అప్పులు పెరిగిపోవడం, ఆ అప్పులకి వడ్డీలు పెరిగిపోవడం, ఎక్కువగా వడ్డీలు ఇన్ఫార్మల్ సెక్టార్లో తీసుకుంటున్నారు, ఊళ్ళలో తీసుకుంటున్నారు. కాబట్టి సో ఈ రకంగా తెలంగాణలో భూకమతాల సంఖ్య ఎక్కువగా ఉండడము, ఆ భూకమతాల సంఖ్య యావరేజ్ కూడా కేవలం 1.11 హెక్టార్స్ ఉండడం కూడా రైతాంగము వ్యవసాయం లాభదాయకంగా లేకుండా సంక్షేమంలోకి నెట్టడానికి ఒక కారణంగా పనిచేస్తూ ఉంది. తెలంగాణలో యావరేజ్ రెయిన్ఫాల్ చూసుకున్నట్టయితే 906 మిల్లీమీటర్లు ఉంది. ఇందులో 80% నైరుతి ఋతుపవనాల వల్లనే వస్తుంది. ఒకవేళ నైరుతి ఋతుపవనాలు ఫెయిల్ అయినట్టయితే మనకు వచ్చేటువంటి వానల్లో, వర్షాల్లో 80% నైరుతి ఋతుపవనాల వల్లనే వస్తుంది. ఇన్ కేసు నైరుతి ఋతుపవనాలు ఫెయిల్ అయినట్టయితే ఇంకా సంవత్సరం వ్యవసాయము చేయడానికి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే తెలంగాణలో మొత్తం సాగులో మొత్తం సేద్యపు నీరు అందుబాటులో ఉన్నటువంటి భూమిలో అత్యధికంగా బావుల ద్వారా మాత్రమే నీరు సాగవుతుంది. ఆంధ్రలో లాగా కాలువల కింద కాకుండా మనకు బావుల ద్వారా, గొట్ట బావులు, ఓపెన్ వెల్స్ ద్వారా మనకి అత్యధికంగా భూమి సాగవుతూ ఉంది. సాగునీరు అందుబాటులో ఉన్న భూమి పరంగా చూసినట్టయితే. సో ఇందువల్ల ఏమవుతుంది, బావి నుంచి నీటిని తోడడం వల్ల, బావి నుంచి నీటిని పోయడము,
ఈ కరెంటు ఖర్చులు, సరైన టైంలో నీళ్లు సరిగా ఉండకపోవడం, ఇలాంటి కార్యక్రమాల వల్ల కూడా రైతాంగము ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలా నీరు కొరత ఉన్నప్పుడు, బావుల మీద ఆధారపడి ఉన్నప్పుడు మనకి మైక్రో ఇరిగేషన్, డ్రిప్స్, స్ప్రింక్లర్ మెథడ్ యూజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే బాధాకరమైన విషయము, మనకి 55.54 లక్షల భూ కమతాలుంటే కేవలం 4.79 లక్షల హెక్టార్లకు మాత్రమే మనము సూక్ష్మ సేద్యాన్ని అందియగలుగుతున్నాము. కేవలం 4.79 లక్షల హెక్టార్లకు మాత్రమే సూక్ష్మ సేద్యం అందిస్తున్నాము. అంటే సూక్ష్మ సేద్యము తక్కువ ఉండడం కూడా వ్యవసాయ రంగం మీద ఖర్చు ఎక్కువ పడుతుంది. సూక్ష్మ సేద్యం వల్ల ఏమైతే తక్కువ నీటితోనే ఎక్కువ భూమిని మనం సాగు చేయొచ్చు. తద్వారా మనకి కలుపు తగ్గుతుంది, పెట్టుబడి తగ్గుతుంది, ఎరువుల వినియోగం తగ్గుతుంది, నీటి ఎద్దడిని కూడా ఎదుర్కోవచ్చు. కానీ ఇక్కడ సూక్ష్మ సేద్యం చాలా తక్కువ, కేవలం 4.79 లక్షల హెక్టార్లు ఉండడం కూడా వ్యవసాయ రంగం లాభదాయకంగా లేకుండా పోతూ ఉంది. అలాగే లైవ్ స్టాక్ అంటే వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా తెలంగాణలో ఆశాజనకంగా లేనట్టు పరిస్థితి మనకు గోచరిస్తుంది. కేవలం దేశం పరంగా భారతదేశం మొత్తం పరంగా మనం పోల్చి చూసినప్పుడు తెలంగాణలో లైఫ్ స్టాక్ 10వ స్థానంలో ఉంది. సో ఈ కారణాల వల్ల ఇన్ఫార్మల్ క్రెడిట్ సిస్టము సరిగా లేకపోవడం వల్ల, అధికంగా అప్పులు తీసుకోవడం రావడం వల్ల, మార్కెటింగ్ ఫెసిలిటీస్లో లోపం ఉండడం వల్ల, అలాగే వ్యవసాయ రంగంలో ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండడం. జైతి ఘోష్ గారు అదే చెప్పినారు, వ్యవసాయ రంగంలో ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉంది, వ్యవసాయ రంగం మీద ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంది, మద్దతు ధరల వ్యవస్థ సరిగా లేదు, దీనివల్లనే రైతాంగము ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారని తన రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో ఈ కారణాల వల్ల తెలంగాణలో ఆత్మహత్యల విషయంలో 2వ స్థానంలో ఉంది. చాలామంది రైతులు కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో కూరుకొని పోయినారు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక తెలంగాణ అనే కాకుండా దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొన్నటువంటి క్రైసిస్ని ఎదుర్కోవడానికి మనకు కొన్ని కమిటీలను జాతీయ స్థాయిలో, కొన్ని కమిటీలను రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 2000 సంవత్సరంలో వేసినటువంటి చౌదరి కమిషన్, ఈ కమిషన్ 2002వ సంవత్సరంలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2004లో రామ్ చెన్నారెడ్డి కమిషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కోనేరు రంగారావు కమిషన్ని భూ సంస్కరణల అమలు విషయంలో వేయడం జరిగింది. కోనేరు రంగారావు గారి కమిషన్ని 2004 23 డిసెంబర్ రోజున వేశారు. వీరు సూచించినటువంటి సూచనలు మొత్తం అమలు చేయకుండా కోనేరు రంగారావు గారు సూచనలో కేవలం 90 సూచనలు మాత్రమే ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే రైతాంగం ఎందుకు రుణగ్రస్తతకు లోనవుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో రాధాకృష్ణ కమిషన్ని వేయడం జరిగింది. సో మనకి ఈ కమిషన్లో అతి ముఖ్యమైనటువంటి కమిషన్లు రైతాంగ కమిషన్ ఒకటి జైతి ఘోష్ కమిషను, రెండోది ఎంఎస్ స్వామినాథన్ కమిషన్. ఈ 2 కమిషన్లు బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. జైతి ఘోష్ కమిషన్ 2004వ సంవత్సరంలో అపాయింట్ చేయడం జరిగింది. ఈ జైతి ఘోష్ కమిషన్ ఏమని పిలుస్తారంటే రైతాంగ సంక్షేమ కమిషన్గా పిలుస్తారు. మామూలుగా చైర్మన్ జైతి ఘోష్ గారు ఉన్నారు కాబట్టి వారి పేరు మీద జైతి ఘోష్ అనేటువంటి పేరు మీద కూడా పిలవడం జరిగింది. వీరి యొక్క విచారణ తర్వాత వీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే, రైతాంగం యొక్క ఆత్మహత్యలకు జైతి ఘోష్ గారి కమిటీ ప్రకారం రైతాంగం యొక్క ఆత్మహత్యలకు ప్రధాన కారణము ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి ఆర్థిక వ్యూహాలు. చాలా ఇంపార్టెంట్. రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటుంది, వాళ్ళ క్రైసిస్ ఉందని చెప్పేసి జైతి ఘోష్ కమిషన్ వేసినారు 2004లో. వాళ్ళు చెప్పింది ఏంది, ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యూహాల్లో ఉన్నటువంటి లోపాల వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అలాగే ప్రభుత్వము వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం చాలా తక్కువ వ్యయాన్ని చేస్తుంది, విస్తరణ సేవలు కూడా సరిగా లేవు అని చెప్పేసి తన రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అలాగే 18 నవంబర్ 2004లో మనకి ఎంఎస్ స్వామినాథన్ గారి అధ్యక్షతన కమిషన్ వేయడం జరిగింది. సో ఈ కమిషను 6 రిపోర్ట్లని వరుసగా వేయడం జరిగింది, 6 నివేదికలు వేయడం జరిగింది. ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటంటే, సేకరణ ధర అనేది అధికంగా ఉండాలి మద్దతు ధర కంటే. సేకరణ ధర అధికంగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మిల్లర్ల దగ్గర నుంచి రైస్ని గవర్నమెంట్ ఎక్కువ రేటుకు కొన్నప్పుడు మిల్లర్లు ఆటోమేటిక్గా మార్కెట్లో పోటీపడి రైతుల దగ్గర అధిక ధరకు ధాన్యాన్ని కొంటారు. కానీ ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ఏంటి, మద్దతు ధర ఎక్కువ ఇస్తున్నారు, సేకరణ ధర తక్కువ ఉంటుంది. సేకరణ ధర తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, గిట్టుబాటు కాక మిల్లర్లు మరియు ప్రాసెసింగ్ చేసే వాళ్ళందరూ కూడా మార్కెట్లోకి సరుకులు కొనడం లేదు. అట్లాంటప్పుడు మద్దతు ధరల వ్యవస్థ ప్రకారం గవర్నమెంటే కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలా లింకప్ ఉంది కాబట్టి ఒకవేళ సేకరణ ధరని అధికంగా పెట్టేస్తే రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే రైతాంగంలో మహిళ యొక్క ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోతుందని, మరియు బీమా పథకాన్ని ఒక విలేజ్ బేస్డ్గా బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇలాంటి ముఖ్యమైన సూచనలతో 6 రిపోర్ట్లని ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మనకి జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి రైతు రుణమాఫీ పథకాన్ని 2014 సంవత్సరంలో ఇమీడియట్గా తీసుకోవడం జరిగింది. రైతు రుణమాఫీ పథకం ద్వారా బ్యాంకర్లకు గవర్నమెంట్ గ్యారంటీగా ఇస్తూ వాళ్ళ రుణాలని మాఫీ చేస్తూ నూతన రుణాలని రెన్యువల్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యంగా క్యాబినెట్
తెలంగాణ క్యాబినెట్ కొన్ని కీలకమైన నిర్ణయాలు రైతాంగ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తూ వాళ్ళు ఎలాంటి ఏ క్యాస్ట్ అయినప్పటికీ, ఏ ప్రాంతం అయినప్పటికీ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అప్లై చేసినారు. అలాగే రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాల్లో కుటుంబంని రక్షించడం కోసం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసము 1.5 లక్షలు లేదా 1,50,000 ఎక్స్ గ్రేషియా ఉన్నటువంటి దాన్ని కాస్త 6 లక్షలకు పెంచడం జరిగింది. అలాగే ఖచ్చితంగా 9 గంటలు పగటిపూట కరెంటు ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇవి రైతుల ఆత్మహత్యలపై క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు. గుర్తుపెట్టుకోండి, కళ్యాణ లక్ష్మి పథకము, కంపెన్సేషన్ 6 లక్షలకు పెంచడము, 9 గంటల కరెంటుని మధ్యాహ్నం పూట ఇవ్వడం అనేటువంటి ముఖ్యమైన నిర్ణయాలు క్యాబినెట్ తీసుకోవడం జరిగింది. అలాగే మనకి 2015వ సంవత్సరంలో ఈ రైతులు మానసికంగా ఇబ్బంది పడి, ఆర్థికంగా ఇబ్బంది పడి సూసైడ్ టెండెన్సీ పెరుగుతుందని చెప్పేసి, ఈ సూసైడ్ టెండెన్సీని తగ్గించడానికి, సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడానికి, కౌన్సిలింగ్ లాంటి ఫెసిలిటీస్ ఇవ్వడానికి మనకి సుఖీభవ అనేటువంటి పథకాన్ని ప్రత్యేకంగా రైతాంగ ఆత్మహత్యలను నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. 2015 సంవత్సరంలో సుఖీభవ ప్రోగ్రాం తీసుకొని వచ్చింది. దీని ప్రకారము క్రైసిస్లో ఉన్నటువంటి రైతు, తర్వాత సూసైడ్ టెండెన్సీ ఉన్నటువంటి రైతు, ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి రైతు, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న రైతు 104 నంబర్కి కాల్ చేసినప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి కాల్ సెంటర్ వాళ్ళని అసిస్ట్ చేస్తూ వాళ్ళని క్రైసిస్ నుంచి బయటికి రావడానికి కౌన్సిలింగ్ పద్ధతులు ఉపయోగించి చేయడం జరుగుతుంది. అలాగే తెలంగాణ జాగృతి సంస్థ ఫార్మర్ అడాప్షన్ స్కీమ్ అనేటువంటి పథకాన్ని తీసుకొని వచ్చి తమ సంస్థ ద్వారా, తమ స్వచ్ఛంద సంస్థ కాబట్టి స్వచ్ఛంద సంస్థ ద్వారా రైతాంగ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రయత్నం చేస్తుంది. అలాగే దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చాలా రైతాంగ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. అందులో కొన్ని రీసెంట్గా ఇంపార్టెంట్ మనం రివ్యూ చేద్దాము. అయితే యాక్చువల్గా ఈ టాపిక్ కింద మీరు అధ్యయనం చేయాల్సింది ఏంటంటే, రైతాంగ సంక్షోభం అంటున్నాం కాబట్టి రైతాంగ సంక్షోభానికి దారితీసిన కారణాలు ఒకటి జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే, ఆత్మహత్యలు ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మెదక్ జిల్లా తెలంగాణలో, తెలంగాణ 2వ స్థానము ఓవరాల్గా అందరు రైతుల విషయంలో. స్త్రీ రైతుల విషయంలో తెలంగాణ మొదటి స్థానము. మహారాష్ట్ర ఓవరాల్గా రైతుల విషయంలో మొదటి స్థానము. మొత్తం ఆత్మహత్యలో 43% ఆత్మహత్యలు రైతాంగానికి సంబంధించినవి జరుగుతున్నాయి. రైతుల ఆత్మహత్యలో 91.6% పురుషులు అవుతున్నాయి. స్త్రీలలో ఆత్మహత్యలు, స్త్రీ రైతులు 8.4% మంది స్త్రీలు కూడా ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్నటువంటి మొత్తం సంఖ్యలో 8.4% స్త్రీ రైతులు ఉన్నారు, 91.6% పురుష రైతులు ఉన్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అధ్యయనం చేసుకోవాలి. సో దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వము 2014లో సద్దిమూట పథకాన్ని, ఆగస్టు 6, 2014లో మన ఊరు మన కూరగాయలు పథకాన్ని, అలాగే కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని 1985లో స్టార్ట్ చేసింది. 1990లో రైతు బంధు పథకం, అంటే ఇప్పుడు డిమాండ్ సప్లైలో వొలటాలిటీ ఉన్నప్పుడు ఈ పంట దిగుబడి ఇప్పుడు వచ్చినది, ఇప్పుడు మార్కెట్ సపోర్ట్ ప్రైస్ అంటే గిట్టుబాటు ధర లేదు. అలాంటి సందర్భంలో రైతు ఏం చేయాలి? పంటను ఏదో రేటుకి అమ్మాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అలాంటి పరిస్థితి నివారిస్తూ రైతు యొక్క పంటకి లోన్ ఇస్తూ, తక్కువ వడ్డీకి లోన్ ఇస్తూ, పంటకు ధర మార్కెట్లో మంచి ధర వచ్చినప్పుడే అమ్ముకునే విధంగా మనకు స్థానిక మార్కెట్ కమిటీలు కృషి చేస్తూ ఉన్నది. దాంతోపాటు ప్రభుత్వము రైతాంగ విధానాన్ని 2007వ సంవత్సరంలో, విత్తన విధానాన్ని 2001వ సంవత్సరంలో, వ్యవసాయ విధానాన్ని 2008వ సంవత్సరంలో తీసుకొచ్చింది. వ్యవసాయ విధానం 2008 సంవత్సరంతో పాటు మరో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయ విధానం 2008లో ప్రభుత్వము సాలీన 4% వృద్ధిని నమోదు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా 2014వ సంవత్సరంలో అగ్రి ఫారెస్ట్ పాలసీని కూడా ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటుగా మనకి ప్రభుత్వము అవేర్నెస్ ప్రోగ్రామ్స్, 104 సర్వీసెస్, వీటి ద్వారా రైతుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ రైతాంగం డిస్ట్రెస్ పోవాలంటే ఇన్ఫార్మల్ క్రెడిట్ సిస్టమ్ అన్ని తగ్గించి ఫార్మల్ క్రెడిట్ సిస్టమ్ని పెంచాలి. ఎప్పుడో 1982లో ఏర్పాటు చేసినటువంటి నాబార్డు సేవలు ఇంకా విస్తరించాలి. మిషనైజేషన్ని మనం కాదనలేం, కానీ మిషనైజేషన్ మనం తీసేయలేనటువంటి అంశము. అంటే వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ అనేది మనం తీసేయలేము. వ్యవసాయ రంగంలో ఎరువుల వాడకం, హరిత విప్లవం టెండెన్సీని మనం తీసేయలేము. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్ని అభివృద్ధి చేసేటువంటి విధానము, ఎక్కడెక్కడైతే రైతులు ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో ఆ ప్రాంతాల్లో కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం లాంటి కార్యక్రమాల ద్వారా ఈ ఫార్మర్స్ డిస్ట్రెస్ని తగ్గించేటువంటి అవకాశం కలదు. ఇక్కడ మీరు ఇందులో బాగా గుర్తుపెట్టుకోండి, మెదక్ జిల్లా తెలంగాణ 2nd పొజిషను, మహారాష్ట్ర 1st పొజిషను, మహారాష్ట్రలో విదర్భ 1st పొజిషను. రైతుల ఆత్మహత్యల విషయంలో మాత్రం
తెలంగాణ మొదటి స్థానము. ఈ అంశాలు బాగా గుర్తుపెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి క్వశ్చన్ పడేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఫ్లోరోసిస్. సో కాబట్టి ఈ ప్రశ్నలు తెలంగాణను పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకుంటూ తెలంగాణలో ఫ్లోరైడ్ ప్రాబ్లం మీద ఎక్కువ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. డిఎఫ్ఎంసి అంటే ఏంటి, డిస్ట్రిక్ట్ ఫ్లోరైడ్ మానిటరింగ్ సెల్. తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఎన్ని మండలాల్లో ఫ్లోరైడ్ ప్రభావం అత్యధికంగా ఉంది, ఓవరాల్గా ఎన్ని మండలాల్లో అత్యధికంగా ఉంది, తెలంగాణలో ఎన్ని గ్రామాలు ఫ్లోరైడ్ బారిన పడి ఇబ్బంది పడతా ఉన్నాయి, మనుషుల మీద తెలంగాణలో ఫ్లోరైడ్ వ్యాధి ఏ రూపంలో ఇబ్బంది పెడతా ఉంది, అదే డెంటల్ ఫ్లోరోసిసా, స్కెలిటన్ ఫ్లోరోసిసా, లేకపోతే జీర్ణాశయ ఫ్లోరోసిసా, గర్భస్థయ ఫ్లోరోసిసా, లేకపోతే జెనువాల్గం అంటే ఏంటి, ఫ్లోరైడ్ అనే మూలకం మనకు అవసరమేనా, అసలు అవసరమైతే ఏ స్థాయి వరకు అవసరం, ఏ స్థాయి నుంచి తీసుకుంటే మనకు డెంటల్ ఫ్లోరోసిస్ వస్తుంది, అసలు తెలంగాణలో ఫ్లోరోసిస్ వ్యాధి ఉన్నట్టు ఎవరు ముందు గుర్తించినారు, అసలు ఇండియాలో మొదటిగా ఉన్నట్టు ఎవరు గుర్తించినారు, దేశవ్యాప్తంగా ఫ్లోరోసిస్ విషయంలో తెలంగాణ స్థానం ఏంటి, దేశవ్యాప్తంగా ఫ్లోరోసిస్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటిది, ప్రపంచవ్యాప్తంగా ఫ్లోరోసిస్ అధికంగా ఇక్కడ ఉంది, ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు భారతదేశం యొక్క స్థానం ఏంటి, మైత్రి ఫిల్టర్లు అంటే ఏంటి, ప్రశాంతి ఫిల్టర్లు అంటే ఏంటి, నల్గొండ టెక్నిక్ అంటే ఏంటి. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే జాతీయ స్థాయిలో ఫ్లోరైడ్ నియంత్రణ కోసం ఉద్దేశించినటువంటి జాతీయ ఫ్లోరైడ్ నివారణ మరియు నియంత్రణ కార్యక్రమం మీద కూడా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డైమెన్షన్లో మనం అధ్యయనం చేయాలి. అలాగే తెలంగాణకు సంబంధించిన అంశాలను మాత్రం ఖచ్చితంగా 1-2 సార్లు చూడాలి. యాక్చువల్గా ఈ ఫ్లోరోసిస్ అనే దానికి సింగిల్ లైన్లో మనం అర్థం చేసుకోవచ్చు. మానవుడి దేహంలో ఫ్లోరిన్ అనేటువంటి వాయువు ప్రకృతిలో ఫ్లోరైడ్ల రూపంలో ఉంటుంది. అలా ప్రకృతిలో ఫ్లోరైడ్ల రూపంలో ఉన్నటువంటి ఒక మూలకము మనకు వివిధ మార్గాల ద్వారా, నీటి ద్వారా, పంటల ద్వారా, టీ ద్వారా మానవ శరీరంలోకి చేరుకొని పోయి మానవ శరీరంలో మోతాదుకు మించి ఫ్లోరిన్ అక్యుములేట్ అయినప్పుడు శరీరంలో వివిధ రకాల అవస్థలు, అనారోగ్యాలు వస్తాయి. అలా దేహంలో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ కావడం వల్ల వచ్చేటువంటి వ్యాధిగ్రస్త స్థితినే మనము ఫ్లోరోసిస్ అంటాం. లేదా దేహంలో ఫ్లోరిన్ ఎక్కువైనప్పుడు వచ్చినటువంటి వ్యాధినే మనం ఫ్లోరోసిస్ అంటాం. సో కాబట్టి అది ఎప్పుడు అంటే మన బాడీలో కాల్షియము, మెగ్నీషియము, విటమిన్ సి అనేవి 3 సరైన మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే బాడీలో అత్యధికంగా అంటే అవసరానికి మించి అక్యుములేట్ అయినటువంటి ఫ్లోరైడ్ని మనకు బయటికి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నల్గొండ ప్రాంతంలో మరియు భారతదేశంలోని రాజస్థాన్లో కూడా ఈ యొక్క వెనుకబడిన వర్గాలు సరియైనటువంటి పోషకాహారాన్ని తీసుకోలేకపోవడం వల్ల కాల్షియము లోపము మరియు మెగ్నీషియం లోపము, విటమిన్ సి లోపం వల్ల బాడీలోనే ఈ యొక్క ఫ్లోరైడ్స్ పేర్కొని పోయి ఫ్లోరోసిస్కు మనకి దారితీస్తూ ఉంది. ఒకవేళ సరైనటువంటి కాల్షియము మనకి కరెక్ట్గా ఉన్నట్టు ఒక మనిషికి 800 మిల్లీగ్రాముల కాల్షియం పెద్దవాళ్ళకి అవసరము, చిన్నవాళ్ళకి ప్రతిరోజు 500 మిల్లీగ్రాముల కాల్షియం అవసరము. పాలు, ఆకుకూరలు, తృణధాన్యాల ద్వారా మనకి కాల్షియం ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ పేదరికం వల్ల కాల్షియం సరిగా తీసుకోకపోవడమో, మరోపక్క ఫ్లోరైడ్ కరిగి ఉన్నటువంటి నీటిని తీసుకోవడం వల్ల వారిలో ఫ్లోరిన్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంది. ఈ ఫ్లోరోసిస్ వ్యాధి ఎందుకు వస్తుందంటే ఒకటి కారణం ఏంటంటే నీటిలో అత్యధిక మోతాదులో కరిగి ఉన్నటువంటి ఫ్లోరైడ్ల రూపంలో దాన్ని మనం తీసుకున్నప్పుడు వస్తుంది. అలాగే ఫ్లోరైడ్ కంటెంట్ అధికంగా ఉన్నటువంటి నీటితో సేద్యం చేసినప్పుడు ఆ సేద్యం వల్ల వచ్చినటువంటి పంటల్ని వినియోగించడం వల్ల కూడా మనకి దీన్ని ఏమంటారు బయోమాగ్నిఫికేషన్ అంటాం. అంటే కాలుష్య కారకాలు ఆహారపు గొలుసు ద్వారా మనకి చేరడాన్ని మనం బయోమాగ్నిఫికేషన్ అంటాము. ఆ బయోమాగ్నిఫికేషన్ ద్వారా ఫ్లోరైడ్ అధికంగా ఉన్నట్టు నీటితో మనం వరి వండించినాం. ఆ వరిలో కూడా ఫ్లోరైడ్ ఉంటుంది. దాన్ని తినడం వల్ల మనకు ఫ్లోరోసిస్ వస్తుంది. అలాగే ఆ నీటిని తాగినటువంటి ఆవులు, గేదెలు ఇచ్చినటువంటి పాలు తాగడం వల్ల కూడా ఫ్లోరోసిస్ వస్తుంది. సో అంటే ఇది ఫ్లోరోసిస్ అంటే ఫ్లోరిన్ ఎక్కువగా బాడీలో మనకి అక్యుములేట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఆహార పదార్థాలు సరిగా తీసుకోకపోవడం, విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాబ్లం బాగా ఎక్స్పోజ్ అవుతుంది. అందుకే ఆస్ట్రేలియా, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళు పోషకాహారం తీసుకుంటారు కాబట్టి అక్కడ వాటర్లో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం కావట్లేదు. కానీ నల్గొండ ప్రాంతంలో మాత్రం ఎక్స్పోజ్ అవుతూ ఉంది. కారణం ఏంటంటే ఒకటి భూగర్భ నీటిలో ఎక్కువ ఫ్లోరిన్ ఉండడము, రెండోది పేదరికము, నిరుద్యోగము, పోషకాహార స్థాయి తక్కువ ఉండడం.
సో ఇది కారణాలు. ఖచ్చితంగా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఫ్లోరిన్ ఉంటుంది ఫ్లోరైడ్స్ రూపంలో. ఫ్లోరైడ్స్ ఏం చేస్తాయంటే ముందు దంతాల మీద ఇంపాక్ట్ చూపెడతాయి. దాన్నే మనం డెంటల్ ఫ్లోరోసిస్ అంటాం. అంటే బాడీలో క్వశ్చన్ రావచ్చు, మానవ శరీరంలో ఫ్లోరిన్ ముందుగా ఏ భాగంపై తన యొక్క ప్రభావాన్ని చూపెడుతుంది, లేదా మానవ శరీరంలో మానవ దేహంలో ఏ భాగం ముందుగా ఫ్లోరోసిస్కు లోనవుతుంది, ఫ్లోరోసిస్కు గురవుతుంది అన్నప్పుడు ఆన్సర్ ఏంటంటే దంతాలు. అది ఇండికేషన్. దంతాలు పసుపు పచ్చ రంగులోకి మారడము, ఆకలి తగ్గిపోవడము, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అంటే చాలా మగతగా ఉండడం, అంటే నిద్ర లేచేటువంటి సమయంలో చాలా తేడా ఉంటుంది. ఫ్లోరిన్ వ్యాధి వచ్చిన వాళ్ళకి, ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చిన వాళ్ళకి మార్నింగ్ 8-9 వరకు లేవడానికి వాళ్ళ శరీరం సహకరించదు. కింద వేసినటువంటి ఒక రూపాయి కాయిన్ని మనం కింద వేస్తే వంగి తీసుకోలేరు, వాళ్ళు కూర్చొని మాత్రమే తీసుకోగలుగుతారు. ఇది జనరల్గా మనము ఫ్లోరోసిస్ బారిన పడ్డడా లేదా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ టెస్ట్ చేస్తారు. ఒక రూపాయి కాయిన్ కింద వేస్తాడు డాక్టరు, అది తీసుకో బాబు అని చెప్తాడు. ఆ వ్యక్తులు సాధారణ వ్యక్తుల్లాగా ఇట్లా వంగి కనీసం నడుము పట్టుకొని వంగి తీసుకోలేరు, వాళ్ళు కింద కూర్చొని మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే ఆ డెంటల్ మొదటగా దేహంలో ఉన్నటువంటి వారి యొక్క దంతాలు ఫ్లోరిన్ బారిన పడి అక్కడ డెంటల్ ఫ్లోరోసిస్ మనకి ఫస్ట్ ఎక్స్పోజ్ అవుతాం. డెంటల్ ఫ్లోరోసిస్ అనేది ఫస్ట్ స్టేజ్ మనకి. దాని తర్వాత ఇంకా అట్లనే ఆ ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్నటువంటి నీటిని తాగినప్పుడు మనకి జెనువాల్గమ్ అనేటువంటి వ్యాధి దశకు చేరుకుంటాము. జెనువాల్గమ్ అంటే ఏమీ లేదు, బాడీలో అధికంగా ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువైపోయి మన ఎముకలు పెలుసుగా మారిపోయి మెత్తగా మారిపోయి మన శరీర బరువుని మన కాళ్ళు మోయలేకపోయి కాళ్ళు వంకర్లు పోతాయి. కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కాళ్ళు వంకర్లో పోయేటువంటి దశనే ఫ్లోరోసిస్లో కాళ్ళు చేతులు అస్థిపంజర వ్యవస్థ వంకర్లు టింకర్లు తిరిగేటువంటి వ్యవస్థనే మనం ఆ స్థితినే జెనువాల్గమ్ అని మనం అంటాము. దాని తర్వాత ఏంటంటే ఇక పూర్తి స్థాయి ఇంకా అలానే కంటిన్యూ చేస్తే ఫ్లోరైడ్ వాటరు, అలానే ఇంకా న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ తీసుకోకపోతే ఇంకా ఓపెన్ వాటర్ తాగకుండా అలాగే ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న గ్రౌండ్ వాటర్ తాగుతూ ఉంటే ఆ దశ మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి దశ ఏంటంటే స్కెల్టన్ ఫ్లోరోసిస్. మొత్తము శరీరంలో ఉన్నటువంటి అస్థిపంజర వ్యవస్థ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది. దాన్నే మనం స్కెల్టన్ ఫ్లోరోసిస్ అంటాము. దాంతోపాటు కొందరిలో జీర్ణాశయ వ్యవస్థ అంటే అన్నం తీసుకోలేరు, అన్నటువంటి అన్నం అస్సలు అరగదు ఫ్లోరిన్ అధికంగా ఉండడం వల్ల. దాన్ని మనం జీర్ణాశయ ఫ్లోరోసిస్ అంటాము. కొందరు అంటే గర్భవతుల్లో ఆ పిల్లలు అబ్నార్మల్ డెలివరీస్ కావడము, ప్రీమెచ్యూర్ డెలివరీస్ కావడం ఫ్లోరైడ్ వాటర్ వల్ల. సో ఇలా గర్భవతుల్లో వచ్చేటువంటి వ్యాధుల్ని మనం గర్భస్థ ఫ్లోరోసిస్ అంటాము. కాబట్టి ఈ 4 రకాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అటాక్ అయ్యేది ఫ్లోరిన్, అటాక్ చేసేది పళ్ళ మీద కాబట్టి డెంటల్ ఫ్లోరోసిస్. రెండవది జెనువాల్గమ్, కాళ్ళు వంకర్లు పోవడం, అంటే బొక్కలన్నీ బోన్స్ అన్ని మెత్తగా అయిపోయి కాళ్ళు వంకర్లు పోవడము జెనువాల్గము. మూడోది ఏంటంటే స్కెల్టన్ ఫ్లోరోసిస్ లేదా అస్థిపంజరం మొత్తం కొలాప్స్ కావడము, దాంతోపాటుగా జీర్ణాశయ వ్యవస్థ కొలాప్స్ కావడము, ముఖ్యంగా గర్భవతుల్లో వచ్చేటువంటి ఈ ఫ్లోరోసిస్. ఈ 4-5 రూపాల్లో మనకి ఫ్లోరిన్ వ్యాధి మనుషుల్ని ఇబ్బంది పెడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లోరిన్ సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒకసారి జ్వరం వచ్చింది మనం ఇంజెక్షన్ వేసుకుంటూ పోయేది కాదు, ఇది రాకుండానే చూడాలి. దీన్ని మనం నివారించవచ్చు, కానీ వచ్చిన తర్వాత మాత్రం నయం చేయలేము. ఒకసారి డెంటల్ ఫ్లోరోసిస్ వచ్చిన తర్వాత ఈ పనులు తీసి పనులు పెట్టుకోవాలి తప్ప ఆ పనులు మామూలు పనులాగా కనిపించవు, పర్ఫార్మెన్స్ ఉండదు. ఒకసారి జెనువాల్గమ్ వచ్చిన తర్వాత ఆ కాళ్ళని మనం వంకరమైనటువంటి కాళ్ళని చక్కగా చేయలేం. కాకపోతే వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇస్తాం కావచ్చు, ట్రైసైకిల్ ఇస్తాం కావచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధిని నివారించవచ్చు, ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధిని మనం నియంత్రించవచ్చు. కానీ ఫ్లోరోసిస్ అనేది వచ్చినటువంటి ఆ వ్యాధికి చికిత్స అనేది లేదు, పూర్తి స్థాయిలో చికిత్స లేదు. కాళ్ళు వంకర పోకుండా ముందు చూసుకోవాలి, వాడికి మంచి ఓపెన్ వాటర్ ప్రొవైడ్ చేయాలి, కాల్షియము, విటమిన్ సి అండ్ మెగ్నీషియంతో కూడినటువంటి న్యూట్రియంట్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ మాత్రమే కాదు, వ్యవసాయానికి ఉపయోగించేటువంటి నీరు కూడా ఫ్లోరైడ్ నీరు కాకుండా చూడాలి, లేకపోతే మళ్ళీ వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఇలా మనం ఇలాంటి మెజర్స్ తీసుకున్నప్పుడు బాడీలోకి ఫ్లోరిన్ వెళ్ళకుండా మనం నివారించవచ్చు. అలాగే ఒక వ్యక్తుల్లో స్కూల్కి వెళ్ళినాము, మన క్యాంపు పెట్టినాము, 100 మంది పిల్లల్ని చెక్ చేస్తే 30 మంది పిల్లలు పనులు పసుపు కలర్లో వచ్చినాయి. మనం వాళ్ళని డెంటల్ ఫ్లోరోసిస్ ఉన్నట్టుగా మనం అనుమానించి వాళ్ళు జెనువాల్గమ్ వరకు వెళ్ళకుండా, వంకరకాల స్టేజ్ వరకు వెళ్ళకుండా అక్కడ ఆపొచ్చు. వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళని పిలిచి వాళ్ళు ఏం వాటర్ తాగుతున్నారో ఆ టెస్టులు చేసి వాళ్ళు అక్కడ ఆపొచ్చు. కాబట్టి ఒక వ్యాధి ఫ్లోరోసిస్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసినప్పుడు, అంటే రెగ్యులర్గా సర్వేసు వాటర్ని చెకప్ చేసినప్పుడు డెంటల్ ఫ్లోరోసిస్తో డిటెక్ట్ అయిన వాళ్ళని మనం ఆపితే వాళ్ళు ముందు స్కెల్టన్ ఫ్లోరోసిస్కి జెనువాల్గమ్కి వెళ్లకుండా ఆపొచ్చు. అంటే నియంత్రించవచ్చు, నివారించవచ్చు, కానీ
స్కెల్టన్ ఫ్లోరోసిస్ వచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళు చక్కగా చేస్తా అంటే అవి కావు. ఎందుకంటే మొత్తము ఆ ఎముకల్లో ఫ్లోరిన్ పేరుకుపోయి ఎముకలన్నీ కూడా మెత్తగా తయారవుతాయి. సో కాబట్టి ఫ్లోరోసిస్ అనేది చికిత్స లేదు, దాన్ని నివారించవచ్చు, నియంత్రించవచ్చు. ఫ్లోరోసిస్ బారిన పడ్డ వారికి మనం రిహాబిలిటేషన్ కార్యక్రమం కూడా చేయొచ్చు. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక చూసుకుంటే భారతదేశంలో అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే చైనాలో అత్యధికంగా ఈ ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్రత ఉంది. ఫ్లోరైడ్ కూడా అక్కడ అత్యధికంగా ఉంది. అయినప్పటికీ అక్కడ న్యూట్రిషన్ ఫెసిలిటీస్, ఎర్లీ డయాగ్నోసిస్, రీహాబిలిటేషన్, మోడర్న్ రీహాబిలిటేషన్ టెక్నిక్స్, స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్స్ చాలా బాగా ఉండడం వల్ల, సర్వేలెన్స్ అధికంగా ఉండడం వల్ల వ్యాధి బారిన పడ్డ వాళ్ళు ఉన్నప్పటికీ ఆ వ్యాధి స్కెల్టన్ ఫ్లోరోసిస్గా జెన్యువల్గా మారకుండా డెంటల్ ఫ్లోరోసిస్ దగ్గరనే వాళ్ళు ఆపేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ జనాభా సంఖ్య పరంగా ప్రపంచవ్యాప్తంగా చైనాలో అత్యధిక మంది ఈ ఫ్లోరైడ్ సంబంధిత నీటిని ఉపయోగించడం వల్ల చైనాలో ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడినారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశము ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుల జనసంఖ్య విషయంలో 2వ స్థానంలో ఉంది. చైనా మొదటి స్థానము, భారత్ 2వ స్థానంలో ఉంది. భారతదేశంలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది, తెలంగాణ 2వ స్థానంలో ఉంది ఫ్లోరోసిస్ విషయంలో. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ మొదటి స్థానం కాదు, రాజస్థాన్లో అత్యధికంగా ఫ్లోరోసిస్ బాధితులు అత్యధికంగా ఉన్నారు. కాబట్టి రాజస్థాన్ ఫ్లోరోసిస్లో మొదటి స్థానం ఇండియాలో, 2వ స్థానము తెలంగాణది. మన సంఖ్యాపరంగా చూసుకుంటే మన ఇండియాలో 19 రాష్ట్రాల్లో ఈ ఫ్లోరోసిస్ సమస్య వికృత రూపం దాలుస్తూ ఉంది. సుమారుగా 14,132 గ్రామాల్లో ఉన్నటువంటి 11.7 మిలియన్ల మంది ప్రజలు ఇండియాలో ఫ్లోరోసిస్ వ్యాధిని పడి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మన తెలంగాణలో మాత్రము 1174 గ్రామాల్లో తీవ్రంగా ఫ్లోరోసిస్ తీవ్రత ఉంది. అందులో నల్గొండలో మనకి అత్యధికంగా ఫ్లోరోసిస్ తీవ్రత ఉంది. నల్గొండలో 2.5 ppm నుంచి 28 ppm వరకు కూడా మనకి ఫ్లోరిన్ ప్రభావం మనకు అవపడతా ఉంది. జనరల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ మరి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారము నీటిలో 0.5 ppm నుంచి 1.0 ppm వరకు ఫ్లోరైడ్ ఉన్నప్పటికీ కూడా ఏం కాదు మనకి. అసలు ఫ్లోరిన్ మనకు సూక్ష్మ స్థాయిలో అవసరం మన బాడీకి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి స్టాండర్డ్స్, తర్వాత ఇండియన్ స్టాండర్డ్స్ వారి లెక్కల ప్రకారం కూడా 0.5 ppm నుంచి 1.0 ppm వరకు నీటిలో ఫ్లోరిన్ గాఢత ఉన్నా కానీ మనుషులకి ఏమీ కాదు. ఎప్పుడైతే నీటిలో ఫ్లోరిన్ గాఢత 1.5 ppm దాటిందో అప్పటి నుంచి మనుషుల మీద ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ ప్రభావానికే ఫ్లోరోసిస్ అనేటువంటి పేరు. అందులో ముఖ్యంగా ఫస్ట్ అటాక్ దేని మీద అవుతుంది? దంతాల మీద అవుతుంది. దాన్ని మనం డెంటల్ ఫ్లోరోసిస్ అంటాం. మన భారతదేశంలో యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా 1771వ సంవత్సరంలో ఈ ఫ్లోరోసిస్ యొక్క వ్యాధి లక్షణాలను కనుగొన్నారు. తర్వాత మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా కనిగిరిలో 1937వ సంవత్సరంలో ఈ ఫ్లోరోసిస్ సంబంధిత లక్షణాలను కనిపెట్టడం జరిగింది. మన తెలంగాణలో నిజాం ప్రభుత్వం యొక్క వైద్య సలహా అధికారి ఎన్కే దావూర్ అనేటువంటి ఆయన నల్గొండ ప్రాంతంలో 1945వ సంవత్సరంలో పర్యటించి డెంటల్ ఫ్లోరోసిస్ని అబ్జర్వ్ చేసి అప్పుడే నిజాం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినాడు. నల్గొండలోని ఎల్లారెడ్డిగూడెం లాంటి ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ తీవ్రంగా ఉందండి, మీరు దీని మీద చర్యలు తీసుకోండి నిజాం వారికి సలహా ఇచ్చినారు. అప్పుడే 1945లో చర్యలు తీసుకున్నట్టయితే ఈరోజు నల్గొండ జిల్లాలో అంతమంది వికలాంగులు అయ్యేటువంటి వారు కారు, అంతమంది జీవితం నాశనం అయ్యేది కాదు. ప్రభుత్వాలు, నిజాం ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడే ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని అంతగా పట్టించుకోకపోవడము, వారికి ఓపెన్ వాటర్ ప్రొవైడ్ చేయకపోవడము, తరతరాలుగా వారు అలాంటి ఫ్లోరైడ్ వాటర్ను తాగడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో జెనువాల్గమ్నికి, స్కెల్టన్ ఫ్లోరోసిస్కి గురై వీళ్ళు అంటే వాళ్ళ లోపం లేకుండా కేవలం ఆ ప్రాంతంలో జన్మించడం వల్ల, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిని తాగడం వల్ల శాపగ్రస్తులుగా మారి తమ జీవితాలని అర్పించడం జరిగింది. సరే, అది వేరే విషయం. దాంతోపాటు మనకు తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే తెలంగాణలో అత్యధికంగా ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతము అది మన నల్గొండ జిల్లా, తర్వాత 2వ స్థానంలో రంగారెడ్డి, తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో కూడా నీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉన్నట్టు మనకు ఉన్నటువంటి పరిశోధనలు చెప్తా ఉన్నాయి. సో ఈ ఫ్లోరిన్కి, కాల్షియంకి, మెగ్నీషియంకి, విటమిన్ సికి సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని, అలాగే న్యూట్రియంట్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఫ్లోరిన్ అనేది ఫ్లోరోసిస్ మనల్ని ఏం చేయదనేటువంటి విషయాన్ని 1955వ సంవత్సరంలో అబ్దుల్ హాసన్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ యొక్క పరిశోధక విద్యార్థి కాంతయ్య గారు నిరూపించారు. అంటే
కాల్షియం తీసుకోవడం వల్ల అంటే ఫ్లోరోసిస్ని ఎదుర్కోవచ్చు అనేటువంటి విషయాన్ని వీళ్ళు తమ యొక్క పరిశోధన ద్వారా ఈ న్యూట్రిషనల్ ఆస్పెక్ట్ని ఫైండ్ అవుట్ చేసి ఈ ఫ్లోరిన్ బారిన పడ్డ వారికి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి, ఫ్లోరిన్ బారిన పడే ప్రమాదం ఉన్న వారికి న్యూట్రిషన్ ఫుడ్తో మనం సపోర్ట్ చేయాలనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పరిశోధనలు తీసుకొని రావడం జరిగింది. సో మనం నల్గొండ జిల్లాను చూసుకున్నట్టు బాగా గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో 1174 హ్యాబిటేషన్స్ నివాస ప్రాంతాల్లో ఈ ఫ్లోరిన్ వ్యాధి తీవ్రత ఉంది. తెలంగాణలో కనుక మనం చూసుకున్నట్టయితే ఒక 28 PM బట్లపల్లి అనేటువంటి గ్రామంలో, నల్గొండ జిల్లా బట్లపల్లిలో 28 PPM తోటి మనకు అత్యధికంగా రికార్డ్ అయింది. ఇది ప్రపంచ రికార్డు. కానీ యావరేజ్ చూసుకున్నప్పుడు నల్గొండలో ఫ్లోరైడ్ తీవ్రత మనకు చూసినాం ఇంతకుముందు WHO ప్రకారం 1.0 కంటే ఎక్కువ మనం వాడద్దు ఆ వాటర్ని. కానీ నల్గొండలో 1.5 PPM నుంచి 14.75 PPM వరకు ఫ్లోరిన్ గాఢత ఉన్నటువంటి నీరు ఉన్నది. 1.5 to 14.75 అంటే చూడండి ఎంత తీవ్రంగా ఉందో. సో అది ఒక కారణం నల్గొండలో అత్యధికంగా ఉండడానికి. ప్రస్తుతం ఉన్నటువంటి గణాంకాల ప్రకారము DFMC వారి యొక్క సర్వే ప్రకారము నల్గొండలో ఉన్నటువంటి మొత్తం 59 మండలాల్లో 48 మండలాలు ఫ్లోరిన్ బారిన పడ్డాయి. అంటే దాదాపు జిల్లా మొత్తం 58 మండలాలు ఉంటే 49 మండలాలు ఫ్లోరిన్ బారిన పడ్డాయి. అందులో 17 మండలాల్లో ఫ్లోరిన్ ప్రభావం అత్యధికంగా ఉంది, ఫ్లోరోసిస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. 31 మండలాల్లో ఫ్లోరోసిస్ ప్రభావం నార్మల్గా ఉంది. అత్యధికంగా ఫ్లోరోసిస్ ప్రభావం ఉన్నటువంటి 17 మండలాలను ఏ కేటగిరీ మండలాలని, ఫ్లోరోసిస్ ప్రభావం నార్మల్గా ఉన్నటువంటి అంటే తక్కువగా ఉన్నటువంటి మండలాలని బి కేటగిరీ మండలాలుగా పిలుస్తాము. ఇలా 17 ఏ కేటగిరీ మండలాల్లో మనకి నీటిలో ఫ్లోరిన్ యొక్క గాఢత 2.5 PPM కంటే అధికంగా ఉన్నది. అలాగే తక్కువ ఫ్లోరోసిస్ ప్రభావం ఉన్నటువంటి మండలాలైనటువంటి 31 బి కేటగిరీ మండలాల్లో ఫ్లోరిన్ యొక్క గాఢత నీటిలో 1.5 నుంచి 2.5 PPMగా ఉంది. సో ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ తోటి బట్లపల్లి అనేటువంటి విలేజ్ 2000 సంవత్సరంలో నో మ్యాన్ జోన్గా ప్రకటించబడ్డది. మన తెలంగాణలో 19,22,000 మంది ప్రజలు ఈ యొక్క ఫ్లోరిన్ సమస్య నుంచి ఫ్లోరోసిస్ సమస్యతోటి మనకు బాధపడుతూ ఉన్నారు. సో ఈ యొక్క సమస్యని అంతమొందించేందుకు మనకి ఈ యొక్క ఫ్లోరిన్ సమస్యని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయినటువంటి ఘనత మనకి ఎవరికి ఇంటర్నేషనల్ ఫ్లోరైడ్ జనరల్ అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు తమ యొక్క రచనల ద్వారా ఈ ఫ్లోరోసిస్ యొక్క ప్రభావాన్ని ప్రపంచం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి ఎందుకు ఈ నల్గొండ ప్రాంతంలోనే అధికంగా ఉంది? కొన్ని ప్రాంతాల్లో శ్రీకాకుళం, విజయనగరము, ఆస్ట్రేలియా, హర్యానా, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో ఇంతకంటే ఎక్కువ PPM ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు ఇట్లా ప్రాబ్లం ఎందుకు ఎక్కువ ఎక్స్పోజ్ అయిందంటే దానికి కారణం ఏంటంటే మనం చూస్తాం నల్గొండలో అడవుల శాతం చాలా తక్కువ ఉంది. 33 జాతీయ అటవుల విధానం ప్రకారం 33% లేదు, కేవలం 5.8% ఉంది. అంటే అడవులు లేవు, వర్షాలు లేవు. వర్షాలు లేకపోవడం వల్ల ఏమవుతుంది? ఉపరితల నీరు లభ్యం కావట్లేదు. ఉపరితల నీరు లభ్యం కాకపోవడం వల్ల ఏమవుతుంది? బోర్లు వేస్తున్నాము. బోర్లు వేయడం వల్ల ఏమవుతుంది? రోజుకి నీళ్లు కిందికి పోతూ ఉన్నాయి. నీళ్ళు కిందికి పోవడానికి ఫ్లోరిన్కి సంబంధం ఏంటంటే నువ్వు నీళ్ళు ఎంత కిందికి పోతే అంత ఫ్లోరైడ్ అందులో ఎక్కువ ఉంటుంది. సో ఇలా మనకి జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులు, ఆహారంలో వచ్చినటువంటి మార్పులు, కన్సిస్టెంట్గా వాటర్ని కొన్ని దశాబ్దాల పాటు తాగడము, ఈ సమస్యల వల్ల ముఖ్యంగా అక్కడ గర్భస్థ శిశువులకి అలాగే ఎదిగే దశలో ఉన్నటువంటి పిల్లల్లో అంటే 15 సంవత్సరాల్లో పిల్లల్లో ఎక్కువగా ఈ ఫ్లోరిన్ ఇంపాక్ట్ గురి చేసి వికలాంగులుగా మార్చినటువంటి పరిస్థితి మనకు అవపడుతుంది. ఈ యొక్క పరిస్థితిని మనకి ఎదుర్కొనడానికి చాలామంది సంఘ సంక్షేమ కార్యకర్తలు వారి మరియు ప్రజా సంఘాల వాళ్ళు పనిచేసిన అందులో మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మనకి దుచ్చర్ల సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి 1998 సంవత్సరంలో జలసాధన సమితి అనేటువంటి ఉద్యమమే తీసుకొచ్చాడు. అని క్యాంపెయిన్ కాదు, దాన్ని ఉద్యమమే అని పిలవచ్చు. జలసాధన సమితి అనేటువంటి సంస్థ ద్వారా సాగునీరు, తాగునీరు 2 లక్ష్యాలతో కేవలం తాగునీరు సాధిస్తే సరిపోదు, భూమిని పండించడానికి అంటే పంటలు పండించడానికి కావాల్సిన నీరు కూడా మనకి ఫ్లోరైడ్ ఫ్రీ వాటర్ కావాలి. అప్పుడు మాత్రమే పంటలు ఫ్లోరైడ్ ఫ్రీ ఉంటే జనాలు బాగుపడతారని చెప్పేసి సాగునీరు మరియు తాగునీరు అనేటువంటి యొక్క నినాదంతో దుచ్చల సత్యనారాయణ గారు జలసాధన సమితిని 1998లో స్థాపించి ఉద్యమాన్ని చేపట్టినారు. అలాగే కంచుకట్ల సుభాష్ మరియు ఇతర సోషల్ యాక్టివిస్టులు కలిసి మనకి ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి అనేటువంటి సంస్థ ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వాల మీద ఒత్తిడి, మీడియా సహకారము, జాతీయ నాయకుల్ని కలవడము, సెమినార్లు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేస్తూ సమస్యని సజీవంగా ఉంచుతూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మనకి 2000 సంవత్సరంలో హైకోర్టులో ఈ సోషల్ యాక్టివిస్టులు చేసినటువంటి పిల్లుకు రెస్పాండ్ అవుతూ హైకోర్టు కొన్ని డైరెక్షన్లు ఇచ్చింది గవర్నమెంట్కి. అసలు మీరు సర్వే నిర్వహించండి, ఎంతమంది ఉన్నారో, ఎర్లీ డయాగ్నోసిస్ చేయండి,
స్కూల్స్ మీద ఫ్లోరోసిస్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో స్కూల్స్‌ని రెగ్యులర్‌గా చెకప్ చేస్తూ పిల్లలకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి హైకోర్టు వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు డైరెక్షన్స్ ఇంప్లిమెంట్ చేయకపోయేసరికి సుప్రీం కోర్ట్‌కి 1,25,000 లెటర్లు రాసిండ్రు ఈ యొక్క సోషల్ యాక్టివిస్టులే. అలాగే నల్గొండ పార్లమెంటు స్థానానికి 478 మంది పోటీ చేసినారు. ఇది వరల్డ్ రికార్డ్. ఎందుకోసం 478 మంది పోటీ చేసినారు? అంటే ఇక్కడ నల్గొండలోనే ఎందుకు అంతమంది ఎంపీగా పోటీ చేస్తున్నారు అని అప్పుడు అందరూ ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు ఫ్లోరైడ్ సమస్య వస్తది. కాబట్టి ఈ ఫ్లోరోసిస్ అనేటువంటి సింగిల్ ఎజెండాని ప్రపంచం దృష్టిని మరియు దేశం యొక్క దృష్టిని ఆకర్షించేందుకు సాధారణ ఎలక్షన్‌లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి 478 మంది పోటీ చేయడంతోటి ఆ ఎలక్షన్‌లనే నల్గొండలో ఎలక్షన్‌ని వాయిదా వేయాల్సొచ్చింది. ఎందుకంటే అంత పెద్ద బ్యాలెట్ లేదు. 478 మంది పోటీ చేస్తారని ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయకుండా అంతమంది పోటీ చేసేసరికి ప్రత్యేక పరిస్థితుల్లో ఎలక్షన్స్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ రకంగా భిన్నమైన ఎత్తులతోటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి చేసినారు. ఈ క్రమంలో ఆసియాలో అతిపెద్దదైనటువంటి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్, ఎత్తిపోతల ప్రాజెక్ట్ ద్వారా నీటిపారుదల అంటే ఓపెన్ వాటర్ మనకు అందిస్తూ ఉన్నారు. ఐసీడీఎస్ 1700 జీవో నంబర్ 1974 సహకారంతో స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. 2012వ సంవత్సరంలో మనకి మాజీ స్పీకర్ గారు ఆ ప్రాంతంలో పర్యటించడం వల్ల నాదెండ్ల మనోహర్ గారు ఆ ప్రాంతంలో పర్యటించి అక్కడ కొన్ని అంటే పిల్లలకి ముఖ్యంగా ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పిల్లలకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ని యుద్ధ ప్రాతిపదికన ప్రొవైడ్ చేయడం జరిగింది. అత్యధికంగా ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కోవడానికి సహకరించినటువంటి దేశము నెదర్లాండ్ దేశము. సో ఇవన్నీ ఫ్లోరైడ్కి ఉన్నటువంటి ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధికి ఉన్నటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇందులో బాగా గుర్తుపెట్టుకోండి. టాప్ ప్రపంచంలో చైనా, భారత్ 2వ స్థానం, భారత్లో టాప్ రాజస్థాన్, తెలంగాణ 2వ స్థానం, తెలంగాణలో నల్గొండ మొదటి స్థానము. మన తెలంగాణలో 1174 నివాస ప్రాంతాలు ఫ్లోరోసిస్ బారిన పడ్డాయి. మన భారతదేశంలో 14,132 గ్రామాలు ఫ్లోరోసిస్ బారిన పడ్డాయి. మనకు నల్గొండ జిల్లాలో 1.5 to 14.75 ppm వరకు కూడా ఉన్నది. బట్లపల్లిలో 28 ppm ఉన్నది. నల్గొండ టెక్నిక్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ వారు నాగ్పూర్ వారు నల్గొండ టెక్నిక్ అని తీసుకొచ్చినారు. సింపుల్గా అడుగుతాడు నల్గొండ టెక్నిక్ దేనికి సంబంధించిందని. అలాగే నెదర్లాండ్ వారి సహకారంతో మైత్రి ఫిల్టర్స్ మరి ప్రశాంతి ఫిల్టర్లు తీసుకొచ్చినాం, అవి ఫెయిల్ అయిపోయినాయి. ఎన్కే దావూర్ మొట్టమొదటిసారిగా మనకి తెలంగాణలో డెంటల్ ఫ్లోరోసిస్ని ఐడెంటిఫై చేసిండు. మన దేశంలో చూసుకున్నట్టయితే ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా పొదిలి కనిగిరిలో ఫైండ్ అవుట్ చేసినారు. కాబట్టి ఎక్కువగా మీరు నల్గొండ జిల్లాకు సంబంధించి ఏ కేటగిరీ మండలాలు ఏంటి, బి కేటగిరీ మండలాలు ఏంటి, ఈ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఏంటి, సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. కాబట్టి ఇలా మీరు అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దీని నుంచి ఎంత డెప్త్గా క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసే అవకాశం తప్పకుండా ఉంటుంది.